సింహం వారికి మీకు ధనాన్నిచ్చే కారకుడెవరు? ఒక షేర్ మార్కెట్‌లోనో దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే సరైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి గ్రహం ఏది? ఇన్వెస్ట్‌మెంట్ కారకుడు, లాభాలు ఇచ్చేటువంటి కారకుడెవరు? వాటికి పాజిటివ్‌గా యాక్టివ్ అవ్వాలి. మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ లాస్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడవుతాడండి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్‌లో లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కొంచెం చిత్ర విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. చిత్ర విచిత్ర పనులనుకోండి, చిత్ర విచిత్రంగా మానసికంగా, శారీరకంగా అనిపించడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు నిద్ర లేచిన వెంటనే మాత్రం ఫస్ట్ మీరు ఈ నవంబర్ మంత్ వరకు కేతువు రాశిలోనే ఉంటాడు కాబట్టి గణపతిని ధ్యానం చేస్తూ ఉండండి. ఇక ధనాన్నిచ్చే కారకుడు బుధుడవుతాడు మీకు. బుధుడు ధన లాభాధిపతి. అంటే మీరు ఎంత బుధగ్రహానికి సంబంధించిన దీపారాధన అంటే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ మీకు ఫైనాన్షియల్‌గా మంచి ఎదుగుదలిస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ ఆలోచనా కారకుడు మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, మనకు ఆలోచనా కారకుడు మంచి ఫలితాలు ఇచ్చే కారకుడు అవ్వాలి. సహజంగానే పంచమాధిపతి ఎవరికైనా శుభుడే. అదే కాకుండా మనకు పంచమ స్థానం ఎంత బాగుంటే మనం అంత స్పాంటేనియస్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతాము. అయితే మీకిప్పుడు గురువేంటంటే మీకున్న కండిషన్‌లో 12వ స్థానం, 11వ స్థానంలో ఉన్నాడు. సో, పంచమాధిపతి 11లో ఉండడం మంచిదే అనుకుంటాం. కానీ గురువు రాశుల్లో ఉండేటువంటి శని, శని రాశిలో ఉండే రాహువు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి విషయాలు అది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పంచమ స్థానంలో పంచమాధిపతి ఎవరయ్యారు? పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందనే దాని మీద మీ డెసిషన్స్ గాని, మీ ఆలోచనలు గాని ముడిపడి ఉంటాయి. కాబట్టి పంచమంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే, ఆ గ్రహాలకి సంబంధించిన దానం ఇవ్వండి. అంటే ఎలాగా? ఉదాహరణకి శని, కుజుడు, రాహు ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. లేదు అంటే మీరు ఎక్కువగా అధిష్టాన దేవత అంటే దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని మీరు ఎంత చాంటింగ్ దానికి సంబంధించినటువంటి మూలమంత్రాలు ఎవరి దగ్గరైనా గురువుల దగ్గర తీసుకున్నట్లయితే, మీ ఆలోచన విధానము, మీ డెసిషన్స్ అనేటువంటివి పర్ఫెక్ట్‌గా అవుతాయి. ఇక ఇన్వెస్ట్‌మెంట్ కారకుడు చంద్రుడవుతాడు. లాభాధిపతి బుధుడవుతాడు. ఇందాక మనం ధనలాభాధిపతి ఒక్కడే అవుతున్నారు కాబట్టి, మీరు ఎంత విష్ణు సహస్రనామాలు చేసుకుంటుంటే అంత బావుంటుంది. ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వ్యయాధిపతి చంద్రుడవుతున్నాడు కాబట్టి, మీ 12వ స్థానంలో అంటే చంద్ర రాశి గనక మీకు పాడైతే అనవసరంగా జర్నీస్‌లో తీసుకునే ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోతే చంద్రుడు అంటే చంద్రుడు గనక పాడైతే సిల్వర్ మీద నష్టపోవడము, లేపోతే ఈ లిక్విడ్స్ వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ మీకు ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి అంటే గనక మీరు చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యం దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. గోశాలకు వెళ్ళి గోవులకి వాటర్ పెట్టడం అది చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద. ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్? స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నంబర్ 1 మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకి కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకేదైనా ఇబ్బందిస్తుందా? అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం గనక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసొస్తుంది. రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే, ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే, ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా? ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు గాని, శని గాని, నీచబడిన గ్రహం గాని అక్కడికొచ్చినప్పుడు, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ డమ్మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో! అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి. ఇప్పుడు లక్ష 1,50,000, 1,80,000 అయిపోయింది. భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతది.
అంటే ఏంటి, మీ పర్సనల్ చార్ట్‌లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం. గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్, పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి, అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్. ఇక రెండవది, సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులు వచ్చాయంటారు, అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, నేను కాపర్ కొన్నానండి, కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులు వచ్చాయి, లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను, అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి, నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయి రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి, వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే, మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి, పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము, ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి, మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి, కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఏంటి, కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు, ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారు ఉన్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్లో వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైజ్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని, ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని, అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని, అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో, గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.